ఒకప్పుడు ఘనమైన అడవిలో ఒక బలమైన సింహం ఉండేది. అది అడవిలోని అన్ని జంతువుల రాజు. ఒకరోజు సింహం భోజనం చేసిన తర్వాత చెట్టు కింద నిద్రపోతూ ఉంది. ఆ సమయంలో ఒక చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. ఆటలాడుతూ సింహం శరీరం మీదకి ఎక్కింది. సింహం ఒక్కసారిగా మెలకువ వచ్చి, ఎవరు నన్ను లేపింది అని గర్జించింది. ఎలుక భయంతో వణికిపోతూ, క్షమించు రాజా, మళ్ళీ ఇలా చెయ్యను అని వేడుకుంది. సింహం నవ్వుతూ, నీలాంటి చిన్నది నన్ను ఏమీ చెయ్యగలదు, వెళ్ళు అని వదిలేసింది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సింహం వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుంది. అది బిగ్గరగా గర్జించింది, కాని ఎవరూ సహాయం చేయలేదు. ఆ సమయంలో ఆ చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. అది సింహాన్ని గుర్తుపట్టింది. వెంటనే తన పదునైన పళ్లతో తాడు కొరికి సింహాన్ని విడుదల చేసింది. సింహం ఆశ్చర్యపడి, చిన్నవాడైనా ధైర్యముంటే పెద్ద పనులు చెయ్యగలవు అని చెప్పింది. ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ఈ కథ మనకు చెబుతుంది, ఎవరికీ చిన్నతనం లేదా బలహీనత అడ్డంకి కాదు. హృదయం ధైర్యంగా ఉంటే ఏదైనా సాధ్యం. లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ చిట్టి కథలు AI.